హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటో అందరికి తెలిసిందే కదా, ఇంకా మనం చెప్పుకోబోయే సీరియల్ అయితే భలే సూపర్గా భలే ట్విస్టింగ్గా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ అయితే ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. ఎపిసోడ్కి వెళ్ళిపోయే ముందు ఇంకా హీరో సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకుందామా. ఇంకా హీరో సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఎట్లా ఎట్లా చేసి అయితే శ్రీవల్లికి అయితే తనైతే కడుపుతో లేదని తెలుస్తుంది కదా. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్నని ఏం చేస్తుంది, ఇంకో ప్రక్కన ప్రేమ నగలు తాకట్టు పెట్టడానికి బ్యాంకుకి వెళ్తుంది కదా. మరి అక్కడ ప్రేమకి ఎలాంటి అనుభవం ఎదురవుతుంది అనేది మనం ఈరోజు పూర్తి ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా సీరియల్ కండిషన్లో భాగంగా వెళ్ళినట్టయితే ఏం జరుగుతూ ఉంటుందంటే, శ్రీవల్లి అయితే డాక్టర్ దగ్గరికి వచ్చేసి నాకు స్కాన్ చేయండి అని అడిగితే డాక్టర్ అయితే తనకి నిజం చెప్తుంది కదా. నువ్వు కడుపుతో లేవు, అసలు నీకు కడుపే లేదు, ఇదంతా మీ అమ్మ ఆడిస్తున్న నాటకం అనేసి చెప్తా ఉంటారు కదా. ఇంకా డాక్టర్ అయితే అలా చెప్పాక ఇంకా శ్రీవల్లి చాలా బాధపడుతుంది, చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అలా ఏడుస్తూ ఉంటుంటే ఇంకా అప్పుడు శ్రీవల్లి ఇలా అంటుంది, డాక్టర్ అమ్మ నాకు కడుపు లేదని తెలిస్తే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, నా ప్రాణం పోతున్నంత పని అయిపోతుంది, ఇంకా నాకు కడుపు లేదని నా భర్తకి నా తోటికోడళ్ళకి తెలిస్తే నా భర్త నా కాపురం కూడా నిలువున కూలిపోతుంది అనేసి అన్నాక ఇంకా డాక్టర్ అంటుంది కదా, మరి ఇప్పుడు దీనికి మనం పరిష్కారం ఏం చేద్దాం చెప్పు, అసలు దీనికి అంతటికి కారణం మీ అమ్మని అడుగు, అసలు దీనికి ఇప్పుడు మనం ఏం పరిష్కారం చేద్దామంటే ఇంక అక్కడి నుండి శ్రీవల్లి లేచి నిల్చొని ఏడ్చుకుంటూ, డాక్టర్ అమ్మ ఇప్పుడు కనుక ఇంట్లో వాళ్ళకి నా కడుపులో బిడ్డ లేదని తెలిస్తే నన్ను ఇంట్లో నుండి గెంటేస్తారు, దీనికి ఏదైనా మీరే దారి చూపియండి, అంటే ఇంకా ఒకవేళ అలా జరిగితే ఇంకా నేనైతే చచ్చిపోతాను, నా ప్రాణాలు కూడా నిలబడవు, నా ప్రాణాలు కాపాడాలి, నా కాపురాన్ని నిలబెట్టాలంటే అంతా మీ చేతుల్లోనే ఉంది డాక్టర్ అమ్మ అనేసి ఇంకా శ్రీవల్లి అయితే డాక్టర్ని కాళ్ళు పట్టుకుంటుంది. అయ్యో వద్దమ్మా లే అనేసి డాక్టర్ అని ఇంకా డాక్టర్ అయితే ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. అదేంటంటే డాక్టర్ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ ఒకటి స్కాన్ ఉంటుంది కదా, అది తీసేసి వేరే వాళ్ళ స్కాన్ శ్రీవల్లికి ఇచ్చేసి ఈ స్కాన్ నీదని చెప్పి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు, ఇదే నేను చేసే ఆఖరి సహాయం నీకు, ఇంకొకసారి మీ అమ్మ కానీ నువ్వు కానీ ఇక్కడికి రావద్దు, నన్ను ఇలా చేయొద్దు, ఏ డాక్టర్ అయినా ఇలా చేయదు, కానీ నీ ప్రభావం చూసి నీ పరిస్థితులను చూసి నాకు జాలి వేసి నేను ఇలా చేస్తున్నాను, ఇంకొకసారి నా దగ్గరికి రాకండి అమ్మా అనేసి చెప్పాక ఇంకా శ్రీవల్లి అయితే చాలా అంటే తన కడుపులో బిడ్డ లేదనే విషయం తెలుసుకొని చాలా బాధపడుకుంటూ బయటకైతే వస్తూ ఉంటుంది. ఇంకా అంతలోనే అందరూ కూర్చునే దగ్గర ఇంకా కుర్చీలలో నర్మదా ప్రేమ కూర్చుంటారు కదా. ఇంకా శ్రీవల్లి వచ్చేసి అయితే స్కాన్ రిపోర్ట్ తీసుకొని బయటకు వస్తూ ఉంటుంది, ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు నర్మదా ప్రేమ అక్క ఏమైంది, డాక్టర్ ఏమన్నారు అనేసి అన్నాక తనైతే రిపోర్ట్ వాళ్ళకి ఇయ్యగానే ఇంకా నర్మదా ప్రేమ ఆ రిపోర్ట్ చూసి తన కడుపులో ఉన్న బిడ్డనేమో అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా ప్రేమ అంటుంది, ఇలా అంటుంది, అక్క నువ్వు కడుపుతో మీ అమ్మ నీకు అలా పీతల కూర గుడ్ల కూర వండి పంపిస్తే నువ్వు కడుపుతో లేవని మాకు చాలా భయం వేసింది, అంతేకాని మా అక్క కడుపుతో ఉంటే మాకెందుకు కుళ్ళుంటుంది చెప్పు, నువ్వు అలాంటి మాటలేం మనసులో పెట్టుకోకు అనేసి అన్నాక ఇంకా శ్రీవల్లి అయితే వాళ్ళ సంతోషాన్ని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. నిజంగానే వీళ్ళు నా కడుపులో బిడ్డ ఉందని ఇలా అనుకుంటున్నారు, ఇంకా నిజం తెలిస్తే ఎలాగో అనేసి వాళ్ళ అమ్మ డాక్టర్తో అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా అలా గుర్తు చేసుకుంటూ ఉంటుంటే ఇంకా అప్పుడు శ్రీవల్లిని పదక్క ఇంటికి వెళ్దాం, అత్తయ్యకి రిపోర్ట్స్ చూపిద్దామంటే నేను రాను, మీరిద్దరు వెళ్ళండి ఇంటికి అంటే నువ్వెక్కడికి వెళ్తావంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, నాకు పని ఉంది అంటే సరే అక్క జాగ్రత్త, ఎక్కువ ఎండలో తిరగకు, అసలే నువ్వు కడుపుతో ఉన్నావు అనేసి పాపం తన కడుపుతో లేదన్న విషయం వాళ్ళకి తెలియక పదే తను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఇంకా శ్రీవల్లి అయితే అలా నడుచుకుంటూ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకో ప్రక్కన నర్మదా ప్రేమ ఇంకా ఆ రిపోర్ట్ తీసుకొని వస్తూ ఉండగా ఇంకా రోడ్డు మధ్యలోకి రాగానే ఇంకా ప్రేమకైతే నర్మద ఇలా అంటుంది, శ్రీవల్లి అక్క మనము కడుపుతో లేనని అన్నందుకు చాలా ఫీల్ అయినట్టుంది కదా అంటే అవునక్క అనుకుంటూ ప్రేమ అంటూ ఉంటుంది. ఇంకా అలా అంటూ ఉంటుంటే ఇంకా ప్రేమకైతే అప్పుడే తను బ్యాంక్లో నగలు ఇచ్చిన విషయం గుర్తుకొచ్చి, అయ్యో ధీరజ్కి ఈరోజు 2 లక్షలు ఇవ్వాలి కదా, నేను ఇప్పుడు ఎలా అక్కకి చెప్తే తిడుతుందేమో, అక్క నగల విషయంలో వద్దు అనేసి అంటుంది. ఒకవేళ ధీరజ్కి నేను 2 లక్షలు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాక కారు కొన్నాక ఇంకా అన్ని తిట్లు ఒకటేసారి తిట్టించుకుంటానులే అనేసి తన మనసులో తాను అనుకుంటుంటే ఇంకా నర్మదా అంటూ ఉంటుంది, ప్రేమ ఏం ఆలోచిస్తున్నావు అంత సీరియస్గా అంటే ఏం లేదక్క అంటే
మరి చెప్పు ఏం మాట్లాడట్లేదు అంటే, అక్క నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వేరే పని ఉంది, నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే, పద నేను కూడా వస్తాను అనేసి నర్మద అంటూ ఉంటుంది. అక్క నువ్వు వద్దులే, ఇప్పుడు మనము తొందరగా హాస్పిటల్కి వచ్చాము, ఇంట్లో అత్తయ్య ఒకతే ఉంది, అటు ఏమో శ్రీవల్లక్క వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది, ఇంకా నువ్వు కూడా నాతో పాటే వస్తే ఇంట్లో అత్త చాలా టెన్షన్ పడుతుంది, ఏం జరిగిందో ఏమో, మనం అలా హడావిడిగా వచ్చేసాం కదా, ఇంకా నువ్వు వెళ్ళి రిపోర్ట్ చూపించు, నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి వస్తాను అనేసి ఇంకా ప్రేమ అంటూ ఉంటుంది. సరే అన్నాక ఇంకా ప్రేమ అయితే బ్యాంకుకి వస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ బ్యాంకుకి వస్తుంది, నర్మద ఇంటికి వెళ్తుంది. ఇంకా వల్లి అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటూ వాళ్ళు అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటుంటే ఇంకా అందులోనే అక్కడికి వల్లి వెళ్తుంది. వెళ్ళాక ఇంకా వల్లికి కడుపుతో లేనన్న విషయం తెలుసో తెలియదో లేక అనేసి భాగ్యం అయితే తనని అయ్యో అమ్మ ఇంత ఎండలో వచ్చావు కనీసం చెప్పనే లేదు అనేసి అంటుంటే, అయినా నువ్వు ఉట్టి మనిషి కాదు, ఇలా ఎండలో వస్తారు, ఎవరైనా నడుచుకుంటూ వస్తారా, ఎండలో నిలబడ్డావు, ఏమయ్యా వాటర్ తీసుకురాపో అనేసి వాళ్ళ భర్తతో అంటే, ఇంకా అప్పుడు భాగ్యంతో శ్రీవల్లి అంటుంది, ఇప్పుడు నాకు ఎన్ని నెలలు అంటే 3 నెలలని డాక్టర్ చెప్పింది కదా అంటే, 3 నెలల ఎప్పటి నుండి ఎప్పటి వరకు 3 నెలలు, అసలు నా కడుపులో బిడ్డే లేదు కదా, నువ్వు ఎలా అలా కన్న తల్లివేనా అసలు అని చెడామెడ శ్రీవల్లి అయితే వాళ్ళ అమ్మని తిడుతుంది. అమ్మ నీకు తెలిసిపోయిందా అనేసి అన్నాక శ్రీవల్లి చాలా బాధపడుకుంటూ, నాకు నిజంగా కడుపులో బిడ్డ ఉందని నేను ఎంత సంతోషపడ్డానో అదంతా ఆవిరే చేసావు కదా, ఇలా ఎవరైనా అబద్ధాలు ఆడతావా, నా కాపురం నిలబెట్టడానికి నా కాపురం కూల్చి అంత పనిచేసావు, ఇప్పటికే అమూల్య విషయంలో అసలు నన్ను ఆయన క్షమించనే లేదు, ఇంకా నేను కడుపుతో లేనని తెలిస్తే మాత్రం ఇంకా అసలు నా కాపురం మొత్తమే కూలిపోతుంది అది ఇది అనేసి వాళ్ళ అమ్మని ఎడాపెడా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంటే అస్సలు ఆగకుండా తన మనసులో ఉన్న బాధ అంతా బయట పెట్టుకుంటూ ఇంకా భాగ్యాన్ని అయితే చెడమడ కొడుతూ ఉంటుంది శ్రీవల్లి. ఇంకా అలా కొట్టాక అప్పుడు భాగ్యం అంటుంది, నీ కాపురం కూలిపోకూడదని నువ్వు అత్తగారింట్లో అడుగు పెట్టాలని అలా చేశాను, ఇప్పుడు నువ్వు ఎందుకంత ఆవేశపడుతున్నావు, నేను ఏదో ఒక మార్గం చూస్తాను కదా అంటే మళ్ళీ కొడుతుంది శ్రీవల్లి. ఇంకా అలా కొట్టాక ఇంకా అప్పటికి భాగ్యం అంటుంది, ఆగమ్మా ఎందుకు అలా తొందరపడి మా మీద చేసుకుంటున్నావు, అసలు నువ్వు కడుపుతో లేనన్న విషయం నీకు నాకు మీ నాన్నకు తప్ప మూడో వ్యక్తికి తెలియదు కదా, మరి నిజంగానే నువ్వు కడుపు తెచ్చుకుంటే అయిపోతుంది కదా నువ్వు అంటే, అప్పుడు శ్రీవల్లి అంటుంది, ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు అనేసి అన్నాక, అసలు తల్లివేనా నువ్వు అది తను మానేసి అన్నాక, నువ్వు నీ భర్తని దగ్గరగా చేసుకొని నువ్వు కడుపు తెచ్చుకుంటే అసలు ఏ ప్రాబ్లం ఉండదు కదా, మా అంటే నెలో అటో ఇటో బిడ్డని కంటావు, అప్పుడు ఏ గొడవ ఉండదు కదా, అందరూ హ్యాపీగా ఉండొచ్చు కదా అన్నాక ఇంకా శ్రీవల్లి చాలా బాధపడుకుంటూ ఇంటి వైపు వస్తూ ఉంటుంది. ఇంకో ప్రక్కన ప్రేమ అయితే బ్యాంకుకి వెళ్ళి మేనేజర్ దగ్గరికి వెళ్ళి, డబ్బులు ఇవ్వండి సార్, నిన్న నేను తాకట్టు పెట్టాను కదా అంటే, అప్పుడు ఇంకా భద్రావతి ఉన్ను ప్రేమ వాళ్ళ నాన్న అయితే ప్రేమ ఎప్పుడెప్పుడు బ్యాంకుకి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా అంతలోనే ప్రేమ మేనేజర్ దగ్గరికి వచ్చి, నేను డబ్బులు తీసుకొని వెళ్తానన్నా కదా, నాకు అర్జెంటుగా 2 లక్షలు ఇవ్వండి అంటే, భద్రావతి వచ్చేసి 2 లక్షలు సరిపోతాయా, అసలు నీకు ఎవరు పంపించారు, నీకు డబ్బుల కోసం ఇంత దూరం, డబ్బుల కోసం ఏం చేస్తున్నావు, అసలు నీకు డబ్బులు ఎందుకు అవసరం అనేసి ప్రేమనైతే కారులో తీసుకెళ్ళి రామరాజు పరువు తీయడానికైతే ఇంటికి వస్తూ ఉంటారు. ఇంకో ప్రక్కన ఇంట్లో రామరాజు, నర్మద, ధీరజ్ వీళ్ళందరూ ఇంకా నర్మద తీసుకొచ్చిన శ్రీవల్లి రిపోర్ట్ అనుకుని వేరే వాళ్ళ రిపోర్ట్ తీసుకొస్తారు కదా, అది చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. అసలు పాప ఎక్కడుంది, పుట్టేది పాపనా బాబా, అసలు ఎలా కనిపిస్తుంది అనేసి వాళ్ళైతే చాలా సంతోషపడుకుంటూ ఉంటారు. ఇంకా అంతలోనే వల్లి అయితే ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంకా ఇదండి ఈరోజు ఎపిసోడు. ఇంకా ముందు ఎపిసోడ్లో అసలు ప్రేమ నగలు తాకట్టు పెట్టడానికి ధీరజ్ చెయ్యి ఉందని భద్రావతి రామరాజుని ఎలా నిలదీస్తుంది, అసలు ఏం పెద్ద గొడవ జరుగుతుంది అనేది ఇంకా మనం ముందు ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.